మారే కాలంతో మారకుండా ఇంకా రాజారెడ్డి మైండ్ సెట్తోనే పనిచేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. 1983లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రౌడీజం, గోండాయిజం, ఫ్యాక్షనిజం రూపం మాపిన సంగతి తెలిసిందే. ఆనాడు ఫ్యాక్షనిస్టులు గ్రామాల్లో ప్రజలకి ఉపాధి దొరక్క ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వాళ్ళని వాడుకుని వాళ్ళని అడ్డం పెట్టుకుని చేసిన రాక్షస రాజకీయ క్రీడలు, వికృత క్రీడలు చూసాం. వాళ్ళ చేత హత్యలు చేపించి, దోపిడీలు చేపించి, దొమ్ములు చేపించి వాళ్ళకి 10వ పరక ఇచ్చి మిగతాది వీళ్ళు దోచుతున్న పరిస్థితి చూసాం. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆ వ్యవస్థలన్నింటిని కట్టడి చేసి రూపుమాపి తాగునీరు, సాగునీరు, ఉద్యోగ కల్పన మొదలుపెట్టిన తర్వాత రాయలసీమలో ఫ్యాక్షనిజం తగ్గిన మాట వాస్తవం. చాలా ప్రాంతాల్లో రూపుమాపిపోయింది. ఫ్యాక్షన్ పోయిన తర్వాత వాళ్ళకు ఉపాధి మార్గాలు లభించిన తర్వాత వాళ్ళ పిల్లలు చదువుకుని ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తయారైన పరిస్థితి వస్తున్నాం. రాయలసీమ మొత్తం మార్పు వచ్చినా ఇంకా పులివెందుల ప్రాంతాల్లో మాత్రం మార్పు రానివ్వలేదు, తీసుకురానివ్వలేదు. నాడు రాజారెడ్డి నుంచి రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంత ప్రజలని మభ్యపెడుతూ వాళ్ళని తమ అవసరాల కోసం వాడుకుంటూ, తమ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటూ ఎలా ప్రయోజనం పొందారో, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారో చూసాం. ఒక నియోజకవర్గాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని ఆ ప్రాంత ప్రజల్ని బలి తీసుకుని ఆ ప్రాంత ప్రజల చేత అరాచకాలు సృష్టిస్తూ ఎలా రాజకీయ లబ్ధి పొంది రాష్ట్రాన్ని లూటి చేశారో తండ్రి కొడుకులు చూసాం. లక్షల కోట్లు దోచుకున్నారు. ఒక కుటుంబం తాము దోచుకున్న లక్షల కోట్ల కోసం తమ రాజకీయం పబ్బం గడిపోవడానికి ఆ ప్రాంతాన్ని ఎలా బలి తీసుకున్నారో చేసాం. పోనీ లక్షల కోట్ల రూపాయలు దోచుకొని ఏమైనా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారంటే కనీసం తాగునీళ్ళు కూడా ఇవ్వలేని 4 దశాబ్దాలు రాజకీయం చేశారు రాజారెడ్డి, రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. ఆ ప్రాంత రైతులకు నీరు కూడా ఇవ్వలేకపోయారు. నీళ్లు ఇస్తే ఎక్కడ ఆ రైతులు బాగుపడి పంటలు పండి అభివృద్ధి చెంది ఆర్థికంగా బలమవుతారన్న ఉద్దేశంతో వాళ్ళు బలవంతులైతే తమ పబ్బం గడుపుకోలేమని, రాజకీయంగా ఎదగలేమని, వాళ్ళు మన మాట వినరన్న ఉద్దేశంతో రోడ్లు వేయలేదు, మౌలిక వసతులు కల్పించలేదు, తాగునీరు ఇవ్వలేదు, సాగునీరు ఇవ్వలేదు. ఆఖరికి పులివెంతలకు కూడా ఏదైనా జరిగిందంటే, పులివెంత ప్రాంత ప్రజలకు కానీ రైతులకు కానీ నీరు ఇచ్చిందంటే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారే. తాగునీరు ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల ముఖ్యమంత్రి పాలనలో ఒక్క స్కూల్ భవనాన్ని కూడా పూర్తి చేయలేని అసమర్థపు ముఖ్యమంత్రి ఆనాడు. ఆ స్కూల్ను కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో మొన్న పూర్తి చేసి ఓపెన్ చేసిన పరిస్థితి. అందుకే జడ్పీటీసీ ఎన్నికల్లో చాచి పెట్టి కొట్టారు జగన్మోహన్ రెడ్డిని. తాను నిలబెట్టిన అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాకుండా చేశారు. ఇవాళ ఆ పులివెందుల మారబోతా ఉంది. రేపు ఎమ్మెల్యే ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు రాకుండా ఓడిపోయిన పరిస్థితి కూడా చూడవచ్చు. ఆ పరిస్థితి కూడా రావచ్చు. ప్రజల్లో అంత తిరుగుబాటు వచ్చింది. వాళ్ళు కూడా రాష్ట్రంలో మమేకం అవుతూ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలని, తమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. వాళ్ళ కోరికల ఫలితమే జడ్పీటీసీ ఎన్నికలు అఖండ విజయం. భవిష్యత్ ఎన్నికల్లో కూడా అదే పునరావృతం అవుతుంది. ఎంతసేపు ఆత్మస్తుతి, పరనింద, తన స్వార్థ ప్రయోజనాల కోసం దోచుకోలేని మార్గాలు ఎత్తుకోవటం, దాచుకోవటం. అది ప్రజలు గమనించాలనుకుంటున్నారా ఏందో అర్థం కావట్లా. ప్రజలకు వాస్తవాలు తెలియదా? ఎంత నీ మీడియాలో నీ కూలి నీలి వార్తలు రాసుకున్నా ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఎలా ఉంటాయి? ఆఖరికి ఆ పులివెంత ప్రాంతంలో కూడా సాక్షి పేపర్ చదివేవాడు లేడు, సాక్షి టీవీ చూసేవాడు లేడు. ఆ సంగతి ఆడే సర్వే చేయించుకుంటే తేలిన నగ్న సత్యం. ఆఖరికి మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్థానికంగా తన పార్టీలో ఉన్న నాయకులకి బిల్లులు కూడా ఇవ్వకపోతే వాళ్ళు తిరగబడి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉండగానే ఆ ఇంటి తలుపులు, అద్దాలు పగలగొట్టి కుర్చీలు వేసిన సంగతి కూడా చూసాం ఈ మధ్యకాలంలోనే. అది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఆ కాందాన్ని ఆ పరిస్థితిలో ఉంటే సాక్షి దినపత్రికలో వడ్డెర్లు మురళి అని చెప్పి ఒక జర్నలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు. 6 నెలలు సాహసం చేస్తే వాడు వీడవుతాడంటే వాడవుతాడన్న సామెతన ఆ వడ్డెర్ల మురళి గారు సీనియర్ జర్నలిస్ట్, సాక్షిలో రాకముందు మంచి జర్నలిస్ట్. ఆయన కూడా వాళ్ళ ఆదేశానుసారం వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి వాళ్ళు లొంగిపోయి వాళ్ళు చెప్పిన మాటలు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆయనకి. మురళి గారికి అనేక సార్లు విన్నవించాం, బయటకు వచ్చేయండి సార్ మీరని. ఆయన బయటకు రావట్లా. బయటకు వస్తే మంచి జర్నలిస్ట్ అవుతాడు ఆయన. అక్కడే ఉంటే ఈ దిగజారుడు రాతలతో ఇంకా దిగజారిపోవడం తప్ప ఉపయోగం ఉండదు. ఆయన ఎప్పుడు గ్రహించుకుంటాడు అది. 17/8/2025 ఆదివారం సాక్షి ఎడిట్ పేజీలో పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలపై ఆత్మస్తుతి, పరనింతో మరో భారీ వ్యాసం రాశాడు వద్దెల మురళి. 2 జడ్పీటీసీ ఉప ఎన్నికల నిర్వహణలో అధర్మం 4 పాదాలపై నడిచిందని, ప్రజాస్వామ్య వ్యవస్థలకు గురైందని జగన్ పాలనా దారుణాలని కూటమి ప్రభుత్వానికి అంటగట్టే కుట్ర చేశారు. దారుణాలన్నీ జగన్మోహన్ రెడ్డి చేశాడు. 5 ఏళ్ల పాలనలో స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేయనివ్వకుండా నామినేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళని కొట్టారు, నరికారు, చంపారు.
నామినేషన్ పత్రాలు లాక్కుని ఎలా చేశారో, అరాచకాలు ఎలా చేశారో చూసాం. చెన్నై నుంచి, కర్ణాటక నుంచి, సరిహద్దు ప్రాంతాల నుంచి ఓటర్లను ఎత్తుకొచ్చి బస్సుల్లో దింపి ఎలా రిగ్గింగ్ చేశారో చూసాం. ఆ సన్నాసులు, ఆ దుర్మార్గులు, ఆ వెధవలు ఇవాళ నీతులు చెప్తా అంటే మనం వినాల్సిన పరిస్థితి వచ్చింది. మనకి ప్రజాస్వామ్యానికి పాతరేసిన జగన్ జమానాలోనే, జగన్ పాలనలో పంచాయతీ ఎన్నికల్లో జరిగిన నేరాలు, ఘోరాలు ఒకసారి పట్టిక చూస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినప్పుడు జరిగిన నేరాలు, ఘోరాలు, దారుణాలు ఈ పట్టిక చూస్తే అర్థమవుతుంది. మరి వద్దర్లి మురళి గారికి ఇవన్నీ తెలుసో తెలియదో, తెలుసుకోవడం నాటకాలు ఆడుతున్నాడో తెలియదు. తెలుసుకోండి మురళి గారు, మీరు వాస్తవాలు రాకపోయినా మేము వాస్తవాలే ప్రచురిస్తాం, వాస్తవాలే చెబుతాం. మేము చెప్పే వాస్తవాలు వెళ్ళినా మీరు నేర్చుకుని చూసి ఎక్కడన్నా అభూత కల్పనలో అవాస్తవ ప్రచారాలు చేయడం మానేయండి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎన్నికల్లో పెట్టిన అక్రమ కేసులు 322, విధ్వంసం చేసిన ఆస్తులు 118, ఇక హత్యా ప్రయత్నాలు 48 మంది మీద హత్యా ప్రయత్నాలు చేశారు. 3 హత్య చేశారు, నరికి చంపారు. 51 మంది అభ్యర్థులను కిడ్నాప్ చేశారు. బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపు చేశారు, లాక్కున్నారు, కొట్టారు. ఆఖరికి ఆడవాళ్ళు జాకెట్లో దాచుకుని నామినేషన్ పత్రాలను కూడా లాక్కుని చింపేసిన దరిద్రులు, వెధవులు, సన్నాసులను పెట్టుకొని ఆ సాక్షిపత్ర అభూత వార్తలు, అసత్య ప్రచారాలు, ఆ వద్దర్లి మురళి లాంటి జర్నలిస్టులు అభూత కల్పనలు, అభూత రాతలు, ఆ అంబటి రాంబాబు లాంటి సన్నాసులు అబద్ధాలు చెప్పడం, ఇన్ని ఘోరాలు చేసి వీళ్ళు 2 జడ్పీటీసీ ఎన్నికల్లో అక్రమాలు జరిగినాయి అంటారు. బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అది రాజశేఖర రెడ్డి కోట, జగన్మోహన్ రెడ్డి కోట అన్నారు కదా. ఆ కోటలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దౌర్జన్యంగా రిగ్గింగ్ చేసే పరిస్థితి ఉంటుందా? ఉంటే మీరు అంత చేతకాని చవట్లు ఎన్నాళ్ళు మీరు పరిపాలించారు అక్కడ? లేదా ఆ అవకాశం టీడీపీకి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యేవాడా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించేవాడా? రాష్ట్రాన్ని దోచుకునేవాడా? వ్యవస్థలో తమ పని తాము సక్రమంగా చేయబట్టి, విధులు నిర్వహించబట్టి జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయి. ఓటర్లు ఓటేసుకునే పరిస్థితి కల్పించారు. అక్కడ ఓటర్లు ఇచ్చిన తీర్పుని పట్టుకుని ఆ ఓటర్ను అవహేళన చేస్తున్న ఈ వెధవల సన్నాసులను ఏం చేయాలో భవిష్యత్తులో ప్రజలు చూసుకుంటారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇన్ని ఘోరాలు, నేరాలు, దారుణాలు చేసి ఇంకా సిగ్గు లేకుండా వక్రాక్షలు రాసుకోవటం ఆ సిగ్గుమాలను మందకే చెల్లింది. బలంతోపు ఏకగ్రీవాలు. పొంగనూరు నియోజకవర్గంలో 85 పంచాయతీలు ఉంటే పొంగనూరు పుడింగి ఆనాడు అందరిని బెదిరించి నెత్తి మీద కత్తి పెట్టి 85 పంచాయతీలు ఏకగ్రీవం చేసుకున్నాడు. 85 పంచాయతీలు ఏకగ్రీవం చేసుకున్నాడు. పులివెందులలో 108 పంచాయతీలు ఉంటే 90 పంచాయతీలు ఏకగ్రీవం చేసుకున్నారు. 90 పంచాయతీలని, 1-2 కాదు. అంటే సుమారుగా 93-94% పంచాయతీలను ఏకగ్రీవం చేసుకున్నారు. మాచర్ల నియోజకవర్గంలో 77 పంచాయతీలు ఉంటే 74 పంచాయతీలు ఏకగ్రీవం చేసుకున్నారు. తోట చంద్రయ్య లాంటి నికార్సైన టీడీపీ నాయకుడు మెడ మీద కత్తిపెట్టి, పీక మీద కత్తిపెట్టి ఆ ఎన్నికల సమయంలోనే ఆ తోట చంద్రయ్య లాంటి నికార్సైన టీడీపీ కార్యకర్తలు ఉంటే, నాయకులు ఉంటే తమ ఆటలు సాగవని, జై జగన్ అంటే అనమంటే పీక మీద కట్టిపెట్టి వదిలేస్తామంటే నేను అననరా ఎదవలారా సన్నాసులారా అంటే ఆయన పీక కోశారు. ఆయన పీక కోపించుకునే సమయంలో కూడా, ఆ కంఠంలోంచి రక్తం చిమ్మే సమయంలో కూడా జై చంద్రబాబు, జై టీడీపీ అన్నాడు తప్ప దొంగల పేరు ఎత్తలేదు, దుర్మార్గుల పేరు ఎత్తలేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి దోపిడీదారుడు, ముఠాకోరు పేరు ఎత్తలేదు. ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు తప్ప అక్రమ పాలకుడు, దోపిడీదారుడు, ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తలా. అది టీడీపీ అంటే. వద్దర్లి మురళి లాంటి జర్నలిస్టులు తెలుసుకోవాల్సింది అది. కుప్పం, తిరుపతి, నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో నేరాలు, ఘోరాల తీరు చూస్తే కుప్పంలో మొత్తం 25 మంది కౌన్సిలర్లు ఉంటే 19 మంది వైసీపీ కొట్టేసింది. అక్రమాలు చేశారు, దౌర్జన్యం చేశారు, నామినేషన్ పత్రాలు లాక్కున్నారు, బెదిరించారు, హౌస్ అరెస్టులు చేపించారు, ఇళ్లలోంచి బయట రానివ్వకుండా 9 అక్రమ మార్గాన గెలుచుకున్నారు. తిరుపతిలో 50 మంది కార్పొరేటర్లకి 49 మందిని గెలిపించుకున్నాడు ఆనాడు ఉన్న బొమ్మన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతి తుడాను దోచుకు తినడానికి, తిరుమలలో జరుగుతున్న దోపిడీని ప్రశ్నించకుండా ఉండటానికి ఈ బెదిరింపులు చేసి బెదిరించి 49 మంది కార్పొరేటర్లను గెలిపించుకున్నారు వాళ్ళు. అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా. నెల్లూరులో మొత్తం 54 మంది కార్పొరేటర్లు ఉంటే 54 ఎనానిమస్ చేపించుకున్నారు. దౌర్జన్యంగా, దుర్మార్గంగా ఇన్ని దారుణాలు చేసి, ఇన్ని అవకతవకల రాజకీయాలకు పాల్పడి ఆనాడు ఎన్నికల కమిషన్లో ఉన్న అధికారులను కూడా లొంగ తీసుకుని బెదిరించి రాజకీయాలు చేసి ఇవాళ నీతులు చెప్తారు. మీరు సిగ్గు లేదా మీకు అని తిడుతున్నారు ప్రజలు.
కుప్పం 14వ వార్డులో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న దళిత యువకుడు డాక్టర్ వెంకటేష్ను బుల్లెట్ మోటార్ సైకిల్తో ఢీకొట్టి గాయపరిచారు. నామినేషన్ పత్రాలు లాక్కుని చించివేశారు. మరో సెట్తో రెండోసారి నామినేషన్ వేస్తే పత్రాలన్నీ సక్రమంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. కానీ అభ్యర్థుల జాబితాలో వెంకటేష్ పేరు మాయం చేశారు. కుప్పంలోని మరో వార్డులో ప్రకాష్ ఆయన భార్య తిరుమంగల్ నామినేషన్ వేస్తే వారి సంతకాలు ఫోర్జరీ చేసి ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. ఇలా అనేక వార్డులో చేశారు. తమిళనాడు నుంచి బస్సులో దొంగ ఓటర్లను తీసుకొచ్చారు. ప్రశ్నించే టీడీపీ నేతలపై దాడులు చేశారు. వారిపై అక్రమ కేసులు పెట్టారు. కుప్పం ఎన్నికల్లో పెద్దిరెడ్డి ప్రజాస్వామ్యానికి పాత్ర వేశాడు. కుప్పవేలు కూర్చుని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్యాయంగా అక్రమంగా ఆ మున్సిపాలిటీలో గెలిపించుకుని ఏదో తోపునని ఫీల్ అయిపోయి ఇవాళ పత్తిత్తు కౌరులు చెప్తున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రభుత్వ భూములు దోచుకున్నాడు, ప్రజల భూములు దోచుకున్నాడు, అటవీ భూములు దోచుకున్నాడు, గనుల శాఖ చేసి గనుల్లో ఇష్టోచోటు దోచుకున్నాడు. కొడుకు ఇంకో పక్కన అక్రమంగా మద్య వ్యాపారం చేసిన జగన్మోహన్ రెడ్డి స్కాములో భాగస్వామై వేల కోట్లు దోచుకున్నాడు. ఇన్ని కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు దోచుకున్న ఈ దోపిడీ ముఠాలు, ఈ దొంగలు ఇవాళ నీతి కబుర్లు చెప్తున్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి లాగిన్ ఐడిని వైసీపీ నేతలు దుర్వినియోగం చేసి దొంగ ఓట్ల ఐడీల వేలాదిగా డౌన్లోడ్ చేశారు. ఇది రుజువైనందున కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఐఏఎస్ అధికారి సస్పెండ్ అయ్యాడు. తహసీల్దార్తో పాటు అనేక మంది అధికారులు సస్పెండ్ అయ్యారు. వీళ్ళందరినీ టర్మినేట్ చేయాలి, సస్పెండ్ చేయడం కాదు. వీళ్ళందరినీ టర్మినేట్ చేస్తే దరిద్రం వెళ్ళిపోతుంది రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి అక్రమాలకు వంతపాడి అక్రమాల పాలు పంచుకుని జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు దోచుకుంటే వీళ్ళు తలా 1000 కోట్లు దోచుకున్న అధికారులని, సిబ్బందిని ఉద్యోగాల నుంచి టర్మినేట్ చేసి తప్పాలి. అవతలకి టర్మినేట్ చేస్తే కొత్త ఉద్యోగాలు కల్పించి యువతకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ భవిష్యత్తులో బాగు చేసినట్టు ఉంటుంది. లేదంటే ఆ దుర్మార్గులు, అక్రమార్కులు జలగల్లా ఇవాళకి ప్రజలను పట్టుకుని పీడించుకుని తింటానే ఉంటారు. ఒక 100 మందిని, 500 మంది, 1000 మందిని, 10,000 మందిని టర్మినేట్ చేసేస్తే ఆ 10,000 కొత్త ఉద్యోగాలు వస్తాయి. యువత భవిష్యత్తు బంగారం అవుతుంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఆ పని చేపడితే రెండోసారి అవినీతి చేయడానికి అధికారి అనేవాడు భయపడతాడు. అక్రమార్కులకు అండగా ఉండటానికి భయపడతారు. దోపిడీ చేయడానికి భయపడతారు. ఆ దిశగా కోట ప్రభుత్వం ఆలోచించాలి. తిరుపతిలో ఓటు వేసేందుకు పొంగనూరు, పీలేరు తదితర ప్రాంతాల నుండి అనేక బస్సుల్లో దొంగ ఓటర్లను వేలాదిగా తరలిస్తూ పట్టుపడ్డారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఘోరాలు, నేరాలు చేసి జగన్ రెడ్డి ముఠా ప్రజాస్వామ్యానికి పాత్ర వేసిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు. పులివెందులలో ఎవరి నామినేషన్లు బలవంతంగా లాక్కోలేదు. అందుకే 11 మంది పోటీ చేశారు. కూటమి ప్రభుత్వం తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి అభ్యర్థికి ఎట్టాగో డిపాజిట్లు రాకుండా ఓడిపోయాడు, అది వేరే సంగతి. నామినేషన్ వేసే పరిస్థితి కూడా ఉండేది కాదు. అసలు అభ్యర్థి నామినేషన్ వేయటం ఈ తొక్క తోలు ఇవన్నీ కాదండి. కూటమి ప్రభుత్వం తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి యలంక ప్యాలెస్ నుంచి ఆంధ్ర బోర్డర్ దాటి రాగలదా? వచ్చే పరిస్థితి ఉంటుందా? ఎత్తి లోపల చెప్పేవాడు ఎప్పుడో. చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ రాజకీయం చేయదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి యలంక ప్యాలెస్ గేట్ దాటి బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. 30 ఏళ్ళు ఎన్నికలు జరపని స్థానంలో ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి. వివేకానంద రెడ్డికి న్యాయం జరగాలని బ్యాలెట్ బాక్సులో ఓటర్లు స్లిప్లు వేశారు. అలాగే 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామని సంతోషం వ్యక్తం చేశారు. ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ల ద్వారా జరిగిన ఎన్నికల్లో పులివెందుల, ఒంటిమిట్ట 2 స్థానాలలో వైసీపీ అభ్యర్థులు ఓడారు. దీనిపై సరైన గుణపాఠాలు తీసుకోకుండా ఆత్మస్తుతి పరనిందకు పాల్పడుతూ వైకాపా పడవను స్వయంగా ముంచుకుంటున్నారు. ముంచుకోవడానికి సాంతం మునిగిపోయింది. అది అధ్యక్షుడు పార్టీని గాలికి వదిలేశాడు, నాయకులు వదిలేశారు. కాస్త కూస్త పేటీఎం తీసుకుని మాట్లాడేది రోజారెడ్డి, అంబటి రాంబాబు లాంటి మాట్లాడతారు. లేదా పేరునాళ్ళు అంటే పేటీఎం గాళ్ళు వాళ్ళే మాట్లాడాలి. ఇంకెవడు మాట్లాడాలి? అసలు ఆ పార్టీలో ఎవడున్నాడు? ఉన్న 10 మంది 20 మంది నాయకులు జైల్లో మొక్కుతున్నారు. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఇవాళ రేపు జైలుకి వెళ్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలో జైలుకి వెళ్ళబోతున్నాడు. ఇంకా పార్టీ ఎక్కడ మునిగిపోయినట్టేగా. అసలు పార్టీ ఉంటే కదా. రక్తపు పులివెందుల వద్దు, కొత్త పులివెందుల కావాలనే ప్రగాఢ కాంక్షను ఈ ఎన్నికల ఫలితం వెల్లడి చేస్తోంది. భయపడే బతుకు వద్దు, స్వేచ్ఛ కావాలనే సంకేతాన్ని ఈ ఎన్నికలు ఫలితాలు ఇచ్చాయి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు, డిఎస్సి, రోడ్ల నిర్మాణాలు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, పారిశ్రామిక ప్రగతి తిరిగి ప్రారంభం ఓటర్లపై ప్రభావం చూపాయి. 5 ఏళ్ల జగన్ పాలనలో పులివెందులకు కానీ రాయలసీమకు కానీ ప్రత్యేకంగా ఒరిగింది ఏమీ లేదు. చంద్రబాబు పాలనలో రాయలసీమకు అన్ని విధాల మేలు జరిగిందని ప్రజలు గుర్తించారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన డ్రిప్ వల్ల రాయలసీమలో ఉద్యానవన పంటలు బాగా పెరిగాయి. పులివెందుల ఉద్యానవన పంటలు విశేషంగా పెరిగాయి. గండికాడ నుండి చంద్రబాబు సాగునీరు అందించారు. ఐటీ విప్లవంతో పులివెందుల యువత సైతం బాగా లబ్ధి పొందారు. అలాగే గల్ఫ్ ఉద్యోగ అవకాశాలని కడప జిల్లా బాగా అందిపుచ్చుకుంది. ఉన్నత విద్య, వ్యాపార రంగాల్లో ప్రగతి జరిగింది. 50 ఏళ్ల క్రితం అతి పేదరికం, నిరుద్యోగం వల్ల రాజారెడ్డి నేర రాజకీయాలకు కిరాయి మనుషులు పుష్కలంగా దొరికేవారు.
ఇప్పుడు పులివెందుల ఉద్యానవన హబ్ అయ్యింది. తలసరి ఆదాయంలో పులివెందులలోని లింగాల మండలం రాష్ట్రంలోనే మొదటి స్థానంలోకి వచ్చింది. ప్రజా జీవితంలో వచ్చిన మార్పుల కారణంగా రక్తపాత రాజకీయాలపై వ్యతిరేకత వచ్చింది. భయం స్థానంలో స్వేచ్ఛాకాంక్ష ప్రజల్లో పెరిగింది. ఈ మార్పునకు అనుగుణంగా జగన్ రెడ్డి మారకుండా తన తాత దారిని అనుసరించాడు. వివేక హంతకులకు రక్షణ ఇవ్వడాన్ని పులివెందుల ప్రజలు, వైఎస్ కుటుంబీకులు జీర్ణించుకోలేకపోయారు. స్వేచ్ఛగా ఓటేసే స్థితి బీటెక్ రవి, శ్రీనివాసరెడ్డి నాయకత్వాన కూటమి నేతలు కల్పించారు. ప్రభుత్వ యంత్రాంగం ఓటర్లకు రక్షణ కల్పించింది. బెదిరింపులు, ప్రలోభాలు, అబద్ధాలకు కాలం చెల్లింది. కనుక జగన్ రెడ్డి తన తాత మైండ్ సెట్ మార్చుకొని ప్రజాస్వామ్య పందాలకు మారకపోతే వైసీపీ పడవ మునగడం ఖాయం. రప్పా నరుకుడు ధోరణి, ఆత్మస్థుతి పరనందులోనే మునిగి తేలతామంటే ఇక వైసీపీ కోలుకునే స్థితే ఉండదు.